ప్రతి వ్యక్తి జీవితంలో కూడా శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు సహజమే. కష్టం రాని వ్యక్తి ఎవరు కూడా లేరు. బాధ రాని వ్యక్తి కూడా ఎవరూ లేరు. ప్రతి వ్యక్తి జీవితంలో శారీరకమైన బలహీనతలు వస్తాయి. కుటుంబపరమైన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. అయితే ప్రియ దేవుని సంగమా, మనకు కలిగిన ఆ కష్టాన్ని బట్టి, మనకి సంభవించిన ఆ బాధను బట్టి మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం చూస్తున్నట్లయితే హన్నా, ఆమెకి గర్భఫలము లేనందున బహు దుఃఖక్రాంతురాలై దేవాతి దేవుని మందిరములోనికి వచ్చి బహుగా ప్రార్థించి, విలపించి, విజ్ఞాపన చేసి దేవాతి దేవుని సన్నిధానమందు మొరపెట్టింది. ఎప్పుడైతే ఆమె ప్రార్థించి ఉన్నదో ప్రియదేవుని సంగమా, ఆమె చక్కటి బహుమానమును పొందుకొనగలిగింది. అలాగే మనం చూస్తున్నట్లయితే రక్తస్రావము గల స్త్రీ, ఆమె అనేక మంది వైద్యులను సంప్రదించింది. అనేకుల దగ్గరికి తిరిగి తిరిగి తనకున్నటువంటి ధనమంతయు కూడా ఖర్చు పెట్టింది. అయినప్పటికీ కూడా ఆమెకెక్కడ ప్రతిఫలము లేదు, ఎక్కడ ఆరోగ్యము లేదు, ఎక్కడ స్వస్థత కలగలేదు. అయితే దేవాతి దేవుని యొద్దకి, ఈ యేసు యొద్దకు నేను వెళ్తే నేను బాగుపడుదునేమోని ఆమె అనుకుంది. ఎప్పుడైతే ఆమె అనుకుందో ప్రియదేవుని సంగమా, వెళ్ళింది, యేసు వస్త్ర చెంగిని ముట్టింది, చక్కగా స్వస్థపరచబడింది, ఆరోగ్యం కలిగి జీవించింది. అలాగే యాయీరు తన కుమార్తె మరణ స్థితిలో ఉండగా యాయీరు వచ్చి, బోధకుడా నా ఇంటికి రమ్ము, నా కుమార్తె బలహీనురాలయ్యిందని యేసుతో చెప్పగా, ప్రియదేవుని సంగమా, యాయీరు కుమార్తె మరణము నుండి బ్రతికించబడింది. అయితే హన్నా కలిగిన కష్టానికి, రక్తస్రావము గల స్త్రీకి కలిగిన సమస్య, యాయీరు కుమార్తె ఉన్నటువంటి ఆ మరణము నుండి, వీటన్నిటి నుండి కూడా వీరికి విజయం ఎక్కడ దొరికిందంటే దేవాతి దేవుని యొద్ద. అలాగే మన జీవితములో కూడా, మన బ్రతుకుల్లో కూడా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా నీవు నేను వెళ్ళవలసింది ఎవరి దగ్గరకో తెలుసా? నీవు నేను ఆశ్రయించవలసింది ఎవరినో తెలుసా? దేవాతి దేవుణ్ణి. ఎప్పుడైతే దేవాతి దేవుని యొద్దకి మనము వెళ్ళి విశ్వాసముతో ప్రభుని ప్రార్థిస్తామో, ప్రభుని అడుగుతామో, ప్రియదేవుని బిడ్డ వాక్యం తెలియపరుస్తుంది, నీవు అడిగుడి మీకివ్వబడునని. మనం ఎప్పుడైతే అడుగుతామో వాటి నెలను కూడా మనమందరము కూడా పొందుకోగలం. అయితే ఇది నీకు కలిగిన కష్టాన్ని బట్టి, నీకు కలిగిన నష్టాన్ని బట్టి, ఆ వ్యాధి బాధలను బట్టి నీ ఇంటిలో ఉండి నువ్వు రోధించటం కాదు, నువ్వు కృంగిపోవటం కాదు, నువ్వు బాధపడడం కాదు. నీ ఇంటిలో నువ్వెన్నాళ్ళు బాధపడుతూ బాధపడుతూ నువ్వు దుఃఖించిన ప్రతిఫలం ఉండదు సంగమా. నువ్వెప్పుడైతే ఆ కష్టాన్ని బట్టి, ఆ బాధను బట్టి దేవాతి దేవుని సన్నిధానికి వచ్చి ప్రార్థించి మొరపెట్టి ప్రభు సన్నిధిలో విలపించి అడుగుతావు, తప్పక నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు నేను కూడా మనకు కలిగిన ప్రతి కష్టాన్ని బట్టి, ప్రతి శ్రమను బట్టి దేవాతి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడే. ఎందుకంటే మన తల్లి దగ్గరికి వెళ్తాం, అమ్మా నాకు ఆకలిగా ఉంది, లేక నాకు కష్టంగా ఉందమ్మా, అమ్మా మేము బ్రతకడానికి ఇబ్బందిగా ఉంది అని ఒక కుమార్తె తన తల్లితో చెప్పగా, తల్లి నా దగ్గర ఏమి లేదమ్మా వెళ్ళిపో అమ్మ అంటదా? అన్నది కదా. తనకు కలిగిన దానిలో కొంత బిడ్డకిచ్చి, అమ్మా నీవు, నీ బిడ్డలు, నీ భర్త మీరందరూ సంతోషంగా పోషించబడండి అని ఆ తల్లి తన బిడ్డకిస్తుంది. అలాగే కన్న తల్లికే తన బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, మమకారాన్ని బట్టి ఆ కష్టాన్ని చెప్పగానే తన దగ్గర ఉన్నది తన బిడ్డకి ఇవ్వడానికి ఆ తల్లి ఇష్టపడితే, దేవాతి దేవుడు ఆయన మనల్ని సృజించుకున్నాడు. సృజించిన సృష్టికర్త అయిన దేవునికి మన మీద ఇంకెంత ప్రేమ ఉంటుంది ప్రియ సంగమా. అడిగినప్పుడు తల్లే పెట్టిందంటే, అడగగాని దేవాతి దేవుడు మనని త్రోసివేయునా లేక వెలువేయునా? ఈ సృష్టిలో ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఈ సృష్టిలో ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు గనుక మనము ఎప్పుడు అడిగితే ఎప్పుడు ఇవ్వాలి అని దేవాతి దేవుడు చూస్తున్నాడు. అయితే నీవు నేను మన జీవితాల్లో పడుతున్న ఆ బాధను బట్టి, ఆ కష్టాన్ని బట్టి కృంగిపోవద్దు, బాధపడొద్దు, నీవు ఇతరులతో పంచుకొనవద్దు. దేనిని బట్టి అయితే నువ్వు బాధపడుతున్నావు, ఏ విషయాన్ని బట్టి అయితే
నువ్వు వేదన చెందుతున్నావో, ఏ అనారోగ్య బలహీనతను బట్టి నువ్వు బాధపడుతున్నావో, ఇతరులకి చెప్పుకుంటే అవమానకరంగా ఉంటుందని, ఒకవేళ నా బాధ నేను ఎవరికి చెప్పుకోలేనని నువ్వెంతగా బాధపడుతున్నావు. నీవు పడుతున్న బాధ అంతయు కూడా దేవాతి దేవుని సన్నిధిన ప్రార్థించి అడుగు. ఆయన ఎద్దుకి రా. ఆయన ఎద్దుకి ఎప్పుడైతే వస్తావో, ఎప్పుడైతే ప్రార్థించి మొరపెడతావో తప్పక విడిపించబడతావు.